కృష్ణతేజ ఐఏఎస్. ఈయన పేరు ప్రస్తుతము హల్చల్ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తనతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపడం దీనికి ప్రధానమైన కారణం. ఇంతకీ ఎవరి కృష్ణతేజ? ఈయన గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి శివానంద కుమార్ హోల్సేల్ వ్యాపారి, అమ్మ భువనేశ్వరి గృహిణి. 10వ తరగతి వరకు స్థానిక పాఠశాలలోను, ఇంటర్ గుంటూరులోని జూనియర్ కళాశాలలోను, ఇంజనీరింగ్ పట్ట నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కృష్ణతేజ పొందడం జరిగింది. 10th ఇంటర్ ఇంజనీరింగ్లో కూడా ఈయన టాపర్గా నిలిచారు. అన్నింటిలోనూ కూడా ఐఏఎస్ కావాలని పట్టుదలతో 4 సార్లు పరీక్ష రాసి చివరకు 4వసారి 66వ ర్యాంక్ సాధించారు. చిన్న వయసులోనే సామాజిక సేవలోనికి అడుగుపెట్టి ఐ యామ్ ఫర్ అలప్పి అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా ప్రజలకు సాయం చేశారు. త్రిశూర్లో బాలల హక్కుల రక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టి జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. ఐఏఎస్లో చేరిన తరువాత వెనకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, నాణ్యమైన విద్య వంటి అంశాలపై ఈయన దృష్టి పెట్టి దేశాన్ని తన వైపుకు ఆకర్షించారు. ప్రజలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యంగా భావిస్తూ దానికి తగినట్టుగా ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. ఇవన్నీ చూసిన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తి తన దగ్గర ఉంటే అద్భుతాలు చేయొచ్చు అని భావించి అతనిని తన వద్ద ఉంచాలని అడుగుతూ ఉన్నారు. అయితే కృష్ణతేజను ఒకసారి మీ విజయానికి కారణం ఏంటి, 3 సార్లు ఎందుకు ఫెయిల్ అయ్యారు, 4వసారి ఎలా విజయం సాధించగలిగారని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం, నేను 10th ఇంటర్ బీటెక్లో టాపర్ అయినప్పటికీ ఐఏఎస్లో 3 సార్లు ఫెయిల్ అయ్యాను. 3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత కొన్ని రోజులు ఒంటరిగా కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాను. నేను ఎక్కడ తప్పు చేశానా అని. ఎంత ఆలోచించినా నాకు నేను ఏ తప్పు చేసినట్టు అనిపించలేదు. తర్వాత నాకు ఫేవర్గా ఉండేటువంటి వ్యక్తులను, నా బెస్ట్ ఫ్రెండ్స్ను నేను అడిగాను, ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను, రీజన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను అని అడిగాను. వాళ్ళెవరు కూడా నువ్వు యు ఆర్ కరెక్ట్, యు ఆర్ రైట్, నో మోర్ సజెషన్స్ అని చెప్పారు. నాకేమీ అర్థం కాలేదు. ఇక ఐఏఎస్ ప్రిపరేషన్ ఆపేసి జాబ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకంటే మరి నేను ఎన్నిసార్లు చేసినా సరే ఐఏఎస్ వస్తుందని నమ్మకం కోల్పోయాను. ఫ్రెండ్స్ చెప్పాను, వాళ్ళు కూడా ఓకేరా నువ్వు జాబ్ చేసుకో, ఐఏఎస్ నీకు కరెక్ట్ కాదన్నారు. ఇంతలో అది నా ఎనిమిస్కి కూడా తెలిసిందనమాట. వాళ్ళు మర్నాడు మార్నింగ్ వచ్చి తలుపు కొట్టారు తెల్లవారు. ఏంటని ఎదురు చూస్తే కంగ్రాచులేషన్స్, నీకు జాబే కరెక్టు, నీకు ఐఏఎస్ రాదు అని అన్నారు. నాకు చాలా కోపం వచ్చింది. వాళ్ళని కొట్టాలన్నంత అనిపించింది. కానీ ఎందుకులే గొడవని కంట్రోల్ చేసుకున్నాను. ఓకే, నాకు ఐఏఎస్ రాదు, నేను జాబ్కి వెళ్ళిపోతున్నాను. కానీ ఎందుకు రాదు, నాకు 3 రీజన్స్ చెప్పండి అన్నాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఫస్ట్ రీజన్ ఏంటంటే నీ హ్యాండ్ రైటింగ్ అంతగా బాగోదు, అది వాళ్ళని సాటిస్ఫై చేసేంతగా ఆకట్టుకునేంతగా. రెండోది, నువ్వు మ్యాటర్ రాసేటప్పుడు పాయింట్ వైజ్ రాస్తావు, కానీ అక్కడ ఫ్లవరింగ్ లాంగ్వేజ్ ఉండాలి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. కానీ నువ్వు అలా రాయకుండా పాయింట్ టు పాయింట్ రాస్తావు, కాబట్టి అది కూడా వాళ్ళని పెద్దగా ఇంప్రెస్ చేయదు అన్నారు. దానికి కూడా నాకు ఓకే అనిపించింది. మూడోది, నీకు మాట్లాడడం సరిగా రాదు, ఎందుకంటే నువ్వు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని తక్కువగా మాట్లాడుతూ ఉంటావు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నువ్వు ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలన్నారు. ఈ 3 చెప్పేసి వాళ్ళు ఓకే చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ 3 రీజన్స్ కరెక్టే అని అర్థమయ్యి అప్పటి నుంచి నేను ఖచ్చితంగా 1.5 years ఈ 3ంటిని ప్రాక్టీస్ చేసి అధిగమించాను. హ్యాండ్ రైటింగ్ బాగా రాయగలిగాను. హ్యాండ్ రైటింగ్ కోసం ఒక ట్యూషన్ జాయిన్ అయ్యాను. అదేవిధంగా బాలలత మేడం గారి దగ్గరికి వెళ్ళిపోయి ప్రతిరోజు 3 గంటలకు వెళ్ళి 3 hours పాటు ప్రతిరోజు సంవత్సరం పాటు ఎగ్జామ్ రాశాను, ఎస్ఎస్. అదేవిధంగా నేను మాట్లాడడం కోసం, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం కోసము ఒక ఇన్స్టిట్యూట్లో చేరి వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాను. ఈ విధంగా 3ంటిని అధిగమించగలిగాను. ఇలా 1.5 కాలంలోనే నేను 4వసారి ఎగ్జామ్ అటెండ్ చేసి 66వ ర్యాంకు సాధించగలిగాను. కాబట్టి నా విజయానికి కారణము నా ఎనిమిస్. వాళ్ళే నాలోని తప్పులు నాకు చెప్పగలిగారు.
వాటిని నేను అధిగమించి విజయం సాధించగలిగాను. అందుకే మనం సంతోషంగా ఉండాలంటే మనకి ఫ్రెండ్స్ కావాలి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళతో పాటు మనం ఉండేటప్పుడు మన బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటాం. కానీ మన జీవితంలో ఎదగాలి అంటే మన శత్రువుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు మాత్రమే నీలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని గుర్తిస్తారు, వాటిని వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. కాబట్టి మనలో మంచి చూసేవాళ్ళు మన ఆత్మీయులు, మనలో ఏదైతే తప్పులు ఉన్నాయో తప్పులు వెతికేవాళ్ళు మన శత్రువులు. కాబట్టి మన శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏవైతే మనలో అబ్జర్వ్ చేశారో వాటిని తెలుసుకోగలిగితే మన జీవితంలో మరింతగా ముందుకు ఎదగలం. కాబట్టి నా విజయంలో నేను ఈ స్థాయికి రావడానికి కారణము నా యొక్క ఎనిమిసే. వాళ్ళ వల్లనే నేను నా తప్పులు తెలుసుకోగలిగాను, నేను విజయం సాధించగలిగాను అని చెప్తూ ఉంటారు. కాబట్టి అలా ఐఏఎస్ సాధించినటువంటి ఈయన కేరళలోనికి వెళ్ళారు. కేరళలో కరోనా టైంలో కావచ్చు, అక్కడ వరదల టైంలో కావచ్చు, అనేకమైనటువంటి ఆ యొక్క విజయాలను సాధించారు. అక్కడ ఉండేటువంటి ప్రజలతో మమేకమై దేశాన్ని తన వైపుకి ఆకర్షించుకోగలిగారు. ఇవన్నీ చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు తనే నా దగ్గర ఉంటే బాగుంటుందని ఆశపడడంలో తప్పులేదనుకుంటాను. థ్యాంక్ యూ.